హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేదవతి ఒంటరిగా కూర్చొని రామరాజు ధీరజ్ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. నా వల్ల ధీరజ్ ఆయనకి శాశ్వతంగా దూరం అయ్యేలా ఉన్నాడు. అలా జరగకూడదు. తండ్రి కొడుకులని విడదీసే పాపం నాదే అని చెప్పి ఇక వేదవతి ఆలోచిస్తూ ఉండగా నర్మద, ప్రేమ అక్కడికి వెళ్తారు. ఇక ప్రేమ, ఏంటత్తయ్య ఇందాక జరిగిన గొడవ గురించే ఇంకా ఆలోచిస్తున్నారా? చూడండి అత్తయ్య, అది మన ఇంట్లో మామూలే కదా, వదిలేయండి అనగానే అప్పుడు వేదవతి, ఎలా వదిలేయమంటావే? నా వల్ల తండ్రి కొడుకులు శాశ్వతంగా దూరం అయిపోతున్నారు. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఎలాగైనా నేనే మీ ఇద్దరి పెళ్లి చేశానని మావయ్యతో చెప్పేస్తాను అని వేదవతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న నర్మద, ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక నర్మద, చూడండి అత్తయ్య, ఇప్పుడు నువ్వు ఆ విషయం మావయ్యతో చెప్పేస్తే మన ముగ్గురం మావయ్యని మోసం చేసిన వాళ్ళలా దోషుల్లా మావయ్య ముందు నిలబడవలసి వస్తుంది. చూడండి, కొద్ది రోజులైతే అదే మామూలు అవుతుంది. మీరు వదిలేయండి అత్తయ్య అని ప్రేమ అనగానే అప్పుడు వేదవతి, ఎలానే ఆయన ధీరజ్ మీద అంత కోపంగా ఉండడం, అందరి ముందు చేయి చేసుకోవడం నాకు బాధగా ఉందే అని వేదవతి ధీరజ్ ప్రేమల గురించే చాలా బాధపడుతూ ఉంటుంది. అటుగా వెళ్తున్న శ్రీవల్లి వేదవతి అలా బాధపడడం చూసి, ఇదేంటి అత్తయ్య వాళ్ళ గురించి అంతలా బాధపడుతుంది? ఒకవేళ మళ్ళీ ధీరజ్ని మావయ్యని ఒక్కటి చేయాలని చూస్తుందా అని చెప్పి శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన రూమ్లో కూర్చొని, నేను ఎలాగైనా ధీరజ్ ప్రేమలని శాశ్వతంగా విడదీస్తాను, ఇదంతా ప్రేమ వల్లే అని మావయ్యకి ఉన్నవి లేనివి చెప్పి ప్రేమని ఇంట్లో నుంచి పంపించేస్తాను. అంతేకాకుండా ఇక నర్మదకి, ప్రేమకి పిల్లలు పుట్టకుండా నేను చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది. ఎలాగైనా ఈ విషయం అమ్మతో చెప్పి ఇక అమ్మ ఏం చెప్తుందో వినాలి అని చెప్పి శ్రీవల్లి తన ఫోన్ తీసి వెంటనే భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, మావయ్య ధీరజ్ ఇద్దరు గొడవ పడ్డారు. మావయ్య ధీరజ్ని కొట్టాడమ్మా, కానీ ఇదంతా ప్రేమ వల్లే అని మావయ్య ప్రేమని చాలా కోప్పడ్డాడు. కానీ ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఆ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, అంతేకాదు తనకి పిల్లలు పుట్టకుండా చేయాలి అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, సరే అమ్మి, నేను ఒక ప్లాన్ చెప్తాను, దాని ప్రకారమే నువ్వు చెయ్యి. అలా అయితే ప్రేమకి, నర్మదకి పిల్లలు పుట్టకుండా చెయ్యొచ్చు అని చెప్పి ఇక భాగ్యం ఒక ప్లాన్ శ్రీవల్లికి చెప్తుంది. దాంతో శ్రీవల్లి సరే అమ్మి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక శ్రీవల్లి భాగ్యం చెప్పినట్టే ఆలోచిస్తూ ఉంటుంది. అవును, అమ్మ చెప్పినట్టు ఇక నేను పాలల్లో ఆ విషం కలిపి ఇస్తే అది ప్రేమ తాగుతుంది, ఇక తనకి జన్మలో పిల్లలు పుట్టే అవకాశమే ఉండదు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. ప్రేమ మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన వేదవతి, ఇదేంటి ప్రేమ ఇంకా ఆ గొడవ గురించే ఆలోచిస్తూ బాధపడుతుందా అని చెప్పి వెంటనే, అమ్మ శ్రీవల్లి, ప్రేమకి కొంచెం పాలిచ్చిరమ్మా అనగానే అప్పుడు సరే అత్తయ్య అని చెప్పి ఇక శ్రీవల్లి కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకొని ప్రేమకు పిల్లలు పుట్టకుండా తన దగ్గర ఉన్న ఆ లిక్విడ్ని పాలల్లో కలుపుతుంది. ఇక శ్రీవల్లి ఆ పాలు తీసుకుని ప్రేమ దగ్గరికి వెళ్తుంది. ఇదిగో ప్రేమ, ఉదయం నుండి నువ్వు ఏమీ తినలేదు, తాగలేదు, ఈ గొడవలు ఎప్పుడూ మామూలే కదా, ఇదిగో పాలు తాగు అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ శ్రీవల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఈ గొడవలకన్నిటికీ నువ్వే కదా కారణం, మళ్ళీ పాలు తీసుకొచ్చి తాగమని చెప్తున్నావా, ఏమీ తెలియనట్టే అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు ప్రేమ, నాది తప్పే, ఇక నుండి ఏ విషయం నేను మామయ్యతో చెప్పను, మీతో నేను చాలా ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నాను, ప్లీజ్ పాలు తాగు ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ సరే అక్క అని చెప్పి ఆ పాలు తాగుతుంది. ఇక శ్రీవల్లి తన మనసులో, చూడు ప్రేమ, నువ్వు ఇక జన్మలో
నువ్వు పిల్లలు కనే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ ఇంటికి నేనే మహారాణిని కావాలని చూస్తున్నాను. నా మాటే వేదంలా అత్తయ్య మామయ్య వినేలా చేసుకుంటాను. ఈ ఆస్తి మొత్తం సొంతం చేసుకొని బావని ఈ ఇంట్లో నుంచి తీసుకువెళ్తాను. అన్నాదమ్ములని శాశ్వతంగా విడదీస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ సరే అక్క అనగానే శ్రీవల్లి సరే ప్రేమ వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాత్రి అవుతుంది. ప్రేమ తన గదిలోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది. ఇంతలోనే ప్రేమకి కడుపులో నొప్పి రావడంతో ఇదేంటి కడుపులో నొప్పిగా అనిపిస్తుందేంటి అని చెప్పి ప్రేమ అదేలే టాబ్లెట్స్ వేస్తే తగ్గుతుంది కదా అని చెప్పి ప్రేమ ఇక అక్కడ ఉన్న ఒక టాబ్లెట్ని వేసుకుంటుంది. కానీ నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో ఇక ప్రేమ అమ్మ అయ్యా నేను చనిపోతున్నాను అని చెప్పి మూలుగుతూ చాలా కేకలు పెడుతూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న ధీరజ్ ఏంటి ప్రేమకి ఏం జరిగింది అని చెప్పి వెంటనే ప్రేమ ప్రేమ అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు ప్రేమ ధీరజ్ నా కడుపులో చాలా నొప్పిగా ఉంది, చాలా బాధగా ఉంది, ప్రాణం తీసేసినట్టు అవుతుంది, ప్లీజ్ ధీరజ్ నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ సరే ప్రేమ వెళ్దాం పద అని చెప్పి ఇక అమ్మ వదిన అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే అందరూ కూడా ప్రేమ గదిలోకి వెళ్తారు. ప్రేమ అలా మెలికలు తిరగడం చూసి వేదవతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వేదవతి ఏంట్రా ధీరజ్ ఏం జరిగింది, ప్రేమ అంతలా బాధపడుతుందేంటి అనగానే అప్పుడు ధీరజ్ ఏమో అమ్మ నాకు కూడా తెలియదు, నిద్రపోతున్నట్టే పోయి నా కడుపులో నొప్పిగా ఉంది, బాధగా ఉందని చాలా బాధపడుతుందమ్మా, పద వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి ఇక ధీరజ్ వేదవతి అందరూ కూడా ప్రేమని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక వెంటనే ధీరజ్ డాక్టర్ కాళ్ళ మీద పడి ప్లీజ్ డాక్టర్ నా భార్యకి ఏమీ కాకుండా చూడండి ప్లీజ్ అని అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ చూడండి మేము డాక్టర్లం కదా, మా వంతు మేం చేస్తాం, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి ఇక డాక్టర్ ప్రేమని ఐసీయూలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ ఇదేంటి ఈ అమ్మాయి తాగిన పాలల్లో పాయిజన్ కలిసిందేంటి, అంటే తనకి పిల్లలు పుట్టకుండా చేయాలని ఈ అమ్మాయి ప్రయత్నించిందా, లేకపోతే ఎవరైనా చేసి ఉంటారా, ఇలా జరిగిందేంటి, పాపం ఇంత చిన్న వయసులోనే తనకి పిల్లలు పుట్టే అవకాశాన్నే కోల్పోయిందేంటి అని డాక్టర్ అనుకుంటూ ఇక ప్రేమకి ట్రీట్మెంట్ చేసి ఐసీయూలో నుంచి బయటికి వస్తాడు. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వేదవతి మాత్రం డాక్టర్ ఇప్పుడు నా కోడలికి ఎలా ఉంది అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ చూడమ్మా ఏం చెప్పాలో నాకు మాత్రం అర్థం కావడం లేదు అని డాక్టర్ అనగానే అప్పుడు ధీరజ్ చెప్పండి డాక్టర్ నా భార్యకి ఏం జరిగింది అని ధీరజ్ బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు డాక్టర్ చూడండి అసలు ఆ అమ్మాయి తాగిన పాలల్లో ఏదో మత్తు పదార్థం కలిసింది, తన చిన్న వయసులోనే పిల్లలు పుట్టకుండా అవకాశాన్ని కోల్పోయింది, ఇక జన్మలో తనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని చెప్పి డాక్టర్ అనగానే ఇక ఆ మాటలు విన్న వేదవతి ధీరజ్ అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వేదవతి ఏంటి డాక్టర్ మీరు చెప్పేది, నా కోడలికి పిల్లలు పుట్టకుండా ఎవరు చేస్తారు, అయినా తన పాలల్లో ఆ విషం కలవడం ఏంటి అని వేదవతి అనగానే అప్పుడు డాక్టర్ నిజంగానమ్మా ఇప్పుడు మేము టెస్టులు చేశాం కదా, ఆ టెస్టుల నుంచే బయటపడింది, చూడండి తను తాగిన పాలల్లో ఏదో కలిసింది, అందుకే తనకు పిల్లలు పుట్టకుండా అవకాశమే పోయింది అని చెప్పి డాక్టర్ అనగానే ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఒరే ధీరజ్ ఏంట్రా ఇలా జరిగిందేంట్రా, ఒకవేళ ప్రేమ ఏమైనా ఈ అన్ని గొడవలు జరుగుతున్నాయని ఇలా చేసుకొని ఉంటుందా అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ లేదమ్మా మనం అనుకున్నంత పిరికెది కాదు ప్రేమ, కావాలనే ఇదెవరో చేసి ఉంటారమ్మా అని చెప్పి ధీరజ్ అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి ఎవరో చేసి ఉంటారని ధీరజ్ అంతలా ఖచ్చితంగా చెప్తున్నాడేంటి అనుకొని వెంటనే అమ్మ ఈరోజు ప్రేమకి ఎవరిచ్చారు పాలు చెప్పమ్మా అనగానే అప్పుడు వేదవతి ఇంకా ఎవర్రా శ్రీవల్లి ఇచ్చింది, ప్రేమ అలా బాధపడుతుంటే ఏమీ తినకుండా కూర్చుంటే ప్రేమకి ఏమైపోతుందోనని నేనే శ్రీవల్లిని
పాలు ఇచ్చిరమ్మని చెప్పాను అని వేదవతి చెప్పగానే ఇక ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. అమ్మ, ఇదంతా చేసింది ఎవరో కాదు, శ్రీవల్లి వదినే. ఇది ప్లాన్ ప్రకారమే కావాలని చేసింది అని ధీరజ్ అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి, ఏంటి ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అలా చేయడం ఏంటి? పాపం ప్రేమ బాధపడుతుందని నేనే ప్రేమకి పాలు తీసుకువెళ్ళి ఇచ్చాను. కానీ ఆ పాలల్లో నేను ఏదో కలిపానంటావేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు ధీరజ్, లేదమ్మా, మన పాల గ్లాస్ మీద ఎవరి ఏలుముద్రలుంటాయో, అసలు ఆ కిచెన్లో ఎవరు అది చూశారో అంతా బయటపడుతుంది. ఇంట్లో సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తే అన్నీ బయటపడతాయి అని ధీరజ్ అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి, ఇంట్లో సీసీ కెమెరా ఉందా? అంటే నేను అది చూసుకోకుండానే ఈ పాలల్లో విషం కలిపానా అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ధీరజ్, రామరాజు, వేదవతి అందరూ కూడా ఇంటికి వస్తారు. ఆ సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇక అందులో శ్రీవల్లే ఆ పాలల్లో విషం కలిపినట్టు, ఇక ప్రేమకి పిల్లలు పుట్టకుండా చేసినట్టు శ్రీవల్లి కనిపించడంతో అది చూసిన ధీరజ్, వేదవతి, రామరాజు ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక ధీరజ్, చూసావా నాన్న, వదిన ఎంత పని చేసిందో, ఈ ఆస్తంతా తనది కావాలని అన్నదమ్ములని విడదీయాలని, అంతేకాకుండా నర్మద వదిన ప్రేమ విషయంలో ప్రతి విషయంలోనూ తలదూర్చి ఇక వాళ్ళని మీ ముందు ఒక దోషుల్లా నిలబెట్టి మీ చేత తిట్లు తినిపించింది. అంతేకాకుండా నర్మద వదిన, సాగర్ అన్నయ్య ఇద్దరిని కూడా మీ ముందు తను ఫూల్ని చేసి మీ చేతనే తనకి వార్నింగ్ ఇప్పించేలా చేసింది. ఇదంతా శ్రీవల్లి వదిన కావాలనే చేస్తుంది నాన్న. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. వదిన మాటలు విని మీరు మోసపోయారు అని ధీరజ్ అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చి, నువ్వు అసలు ఆడదానివేనా? ఒక అమ్మతనాన్ని దూరం చెయ్యాలని చూస్తావా? నీకసలు బుద్ధుందా అని చెప్పి ఇక రామరాజు, చూడు శ్రీవల్లి, ఈ పని నీతో ఎవరు చేయించారో నిజం చెప్తావా, లేక పోలీసులకి ఫోన్ చేసి చెప్పమంటావా అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది. మామయ్య, అది కాదు అని అంటూ ఉంటే ఇక రామరాజు, చూడు శ్రీవల్లి, నీ మాటలు నేను నమ్మను. నువ్వు ఇప్పటికే నీ మాటలు నమ్మి నేను మోసపోయాను. ఇక చాలు, నువ్వు నా ముందు నటించొద్దు. నిజం చెప్పు, ఈ ప్లాన్ వేసింది ఎవరు? ఎవరు నీతో చేయించారు? నిజం చెప్తావా లేదా అని రామరాజు శ్రీవల్లిని నిలదీయడంతో ఇక వెంటనే శ్రీవల్లి, మావయ్య, ఈ ప్లాన్ మా అమ్మ చెప్పింది. మా అమ్మ చెప్పిన ప్రకారమే నేను చేశాను. ఈ ఇంట్లో అడుగుపెట్టి అన్నదమ్ములని విడదీసి ఆస్తి సొంతం చేసుకొని బావని మా ఇంటికి తీసుకువెళ్ళాలని చూశాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించుకోలేకపోయాను మావయ్య అని శ్రీవల్లి అనగానే ఇక ఆ మాటలు విన్న చందు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఛీ, నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావనుకున్నాను. నా మీద ఉన్న ప్రేమతో శ్రీవల్లి ఇంతలా బాధపడుతుందనుకున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు. ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అప్పుడు వేదవతి, ఒరేయ్ చందు, ఆగరా, అసలు వీళ్ళ అమ్మని ఇక్కడికి రప్పించి ఇద్దరిని ఒకేసారి పోలీస్ స్టేషన్కి పంపిద్దాం అని చెప్పి వెంటనే వేదవతి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. వేదవతి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు వదినా అని అంటుంది. ఇక వెంటనే వేదవతి, చూడొదినా, శ్రీవల్లికి ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు, వెంటనే నువ్వు ఇంటికి వచ్చేయి అని వేదవతి అనగానే అప్పుడు భాగ్యం, ఇదేంటి, నా శ్రీవల్లి నైటే ఫోన్ చేసి నేను బాగానే ఉన్నానని చెప్పింది, మరి ఇంతలోనే జ్వరం రావడం ఏంటి అని చెప్పి వెంటనే భాగ్యం ఇక రామరాజు ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఇంట్లోకి వచ్చి, ఏంటొదినా, నా కూతురు ఎక్కడా, ఏమైంది నా కూతురికి అని భాగ్యం కంగారు పడుతూ ఉంటే అప్పుడు రామరాజు, ఏమీ కాలేదు భాగ్యం, నువ్వు వేసిన ప్లాన్ చాలా సక్సెస్ అయింది. నువ్వు నీ కూతురికి చెప్పినట్టే నీ కూతురు ప్రేమకి పిల్లలు పుట్టకుండా చేసింది. ఇప్పుడు ప్రేమ హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక తన మనసులో, ఇదేంటి, ఈ విషయం అన్నయ్యకి ఎలా తెలిసిపోయింది? నేను శ్రీవల్లికి చెప్పాను కదా అని భాగ్యం అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోనే, ఏంటన్నయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రేమ
నా కూతురు లాంటిది. నా కూతురికి నేను అంత అన్యాయం ఎందుకు చేశానన్నయ్య అని భాగ్యం అంటూ ఉంటే ఇక వేదవతికి చాలా కోపం వస్తుంది. వెంటనే భాగ్యం చెంప పగలగొడుతుంది. ఛీ, ఆపు ఇక నీ మోసం. నీ కూతురు చెప్పినట్టే నువ్వు నీ కూతురు కలిసి నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూశారు. అందుకే మిమ్మల్ని ఇద్దరిని పోలీస్ స్టేషన్కి పంపించాలనే నిన్నిక్కడికి రప్పించాను. ఒరే చందు, వెంటనే పోలీసులకి ఫోన్ చేసి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించరా. ఇక జన్మలో బయటికి రాకుండా చూడాలి అని వేదవతి అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి భాగ్యం వెంటనే రామరాజు వేదవతి కాళ్ళు పట్టుకొని క్షమించన్నయ్య, నేను ఇలా అవుతుందని అనుకోలేదు అనగానే అప్పుడు వేదవతి అనుకోలేదా? ఆస్తి సొంతం మొత్తం నీ కూతురికే చెందాలని నువ్విలా చేశావు కదా అని చెప్పి ఇక భాగ్యంని శ్రీవల్లిని ఇద్దరిని పోలీసులకి పట్టిస్తారు. ఇక ప్రేమ మాత్రం హాస్పిటల్లో తనకి పిల్లలు పుట్టరని విషయం తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన వేదవతి రామరాజు, అమ్మ ప్రేమ నువ్వేమీ బాధపడకమ్మా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ బాధపడకుండా ఎలా ఉండమంటావత్తయ్య, నా జీవితమే నాశనమైపోయింది. ఇక నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి అని చెప్పి ప్రేమ చాలా బాధపడుతూ ఉంటే అది చూసిన రామరాజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. నా వల్ల శ్రీవల్లి మాటలు విని నేను ప్రేమని అపార్థం చేసుకున్నాను అని చెప్పి అందరూ బాధపడుతూ ఉంటే ఇంతలోనే ఆ విషయం తెలుసుకున్న భాగ్యం వెంటనే హాస్పిటల్కి వస్తుంది. ప్రేమని ఆ పరిస్థితుల్లో చూసి ఇక భద్రావతి చాలా బాధపడుతూ, అమ్మ ప్రేమ ఏంటమ్మా నీకు ఇలా జరగడమేంటి, అసలు ఇదంతా ఎవరు చేశారు అనగానే అప్పుడు ప్రేమ మాత్రం అత్తయ్య ఇదంతా చేసింది ఎవరో కాదు, ఆ భాగ్యం శ్రీవల్లే. ఆస్తి కోసం నా జీవితాన్నే నాశనం చేశారత్తయ్య అని ప్రేమ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న భద్రావతి, ప్రేమ నువ్వేమీ బాధపడకు, ఆ భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా ఈ జన్మలో బయటికి రాకుండా నేను చేస్తాను, వాళ్లకు ఉరిశిక్ష పడేలా నేను చేస్తాను అని చెప్పి ఇక భద్రావతి చాలా కోపంగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. భద్రావతిని చూసిన భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక భద్రావతి వెంటనే శ్రీవల్లి భాగ్యం చెంప పగలగొట్టి, చి నా కోడలి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తారా, ఇక మీరు జన్మలో బయటికి రాకుండా నేను చూసుకుంటాను. ఎస్ఐ వీళ్ళకి వెంటనే ఉరిశిక్ష వేయించండి, ఈ భాగ్యం పైసల కోసం ఎంతో పనైనా చేస్తుంది అని చెప్పి ఇక భద్రావతి అనగానే అప్పుడు ఎస్ఐ సరేనమ్మా మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక ఎస్ఐ చెప్పడంతో ఆ మాటలు విన్న శ్రీవల్లి, ఏంటమ్మి ఇలా జరగడం ఏంటి అసలు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం మాత్రం ఇదంతా నీ వల్లేనే, నేను వేసిన ప్లాన్ సరిగ్గా చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, అదేంటమ్మా ఇంట్లో సీసీ కెమెరా ఉందని నాకు తెలియదు కదా, అది చూసుకోకుండా నేను ఇలా చేయడం వల్లే మన ఇద్దరి గుట్టు బయటపడింది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటారు. ఇక ధీరజ్ ప్రేమ చాలా బాధపడుతూ ఉంటారు. ప్రేమ ఏంటి ధీరజ్ ఇలా జరగడం ఏంటి, నేను కళ్యాణ్ని ప్రేమించి మోసపోయాను, కానీ ఆ రోజే నన్ను వదిలేసి ఉంటే నా జీవితం ఏమైపోయేదో, కానీ నా మెడలో తాళి కట్టి ఇప్పుడు నువ్వు బాధపడే పరిస్థితి వచ్చింది అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, చూడు ప్రేమ మనకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం బాధపడవద్దు అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అది చూసిన రామరాజు ఇక చందుతో, ఒరే చందు ఇదంతా నా వల్లే జరిగిందిరా, ఆ శ్రీవల్లి ఎంతో మంచిదనుకొని నేను శ్రీవల్లినిచ్చి నీకు పెళ్లి జరిపించాను, కానీ తనిలా నిన్ను ఈ కుటుంబాన్నే మోసం చేస్తుందని, ప్రేమ జీవితాన్ని శాశ్వతంగా దూరం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాన్రా అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు, నానా ఇదంతా మనకు తెలియదు కదా, ఆ శ్రీవల్లి భాగ్యం ఇద్దరు మన దగ్గర మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నారని నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి ఇక చందు అంటూ ఉంటాడు. ఇక ప్రేమకి పిల్లలు పుట్టడనే అవకాశం లేదనడంతో ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక నర్మదా సాగర్ కూడా ప్రేమని ఆ పరిస్థితుల్లో చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటండి శ్రీవల్లి ఇలా చేయడమేంటి, పాపం ప్రేమ ఎంతో మంచిది, కానీ తన జీవితాన్నే శ్రీవల్లి నాశనం చేసింది. పాపం
ప్రేమకి పిల్లలు పుట్టే అవకాశమే లేదని డాక్టర్ చెప్పారు. పాపం ఇప్పుడు ప్రేమను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి అని నర్మద అనగానే అప్పుడు సాగర్, అవును నర్మద, నాకు కూడా చాలా బాధగా ఉంది. అందుకే మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం, ఈ ఇంట్లో ఉండకూడదు. అయినా నాన్న కూడా మన మనసు అర్థం చేసుకోకుండా తన నోటికొచ్చినట్టు అందరి ముందల మాట్లాడుతూ ఉంటే నాకు చాలా అవమానంగా ఉంది నర్మద అని చెప్పి సాగర్ అనగానే అప్పుడు నర్మద, చూడండి ఇప్పుడు ప్రేమకి ఇలా జరిగింది, మనం కూడా ఈ విధులు వదిలి వెళ్ళిపోతే మామయ్య చాలా బాధపడతాడు. కొద్ది రోజుల తర్వాత అంతా ప్రశాంతంగా అయిన తర్వాత మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాంలేండి అని చెప్పి నర్మద సాగర్కి నచ్చ చెప్తుంది. ఈ విధంగా భాగ్యం ప్లాన్తో ప్రేమకి పిల్లలు పుట్టకుండా చెయ్యాలని చూసిన శ్రీవల్లి చెంప పగలగొట్టి బుద్ధి చెప్పి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.